హఫీజ్ సయ్యద్ని లేపేస్తాం, లారెన్స్ గ్యాంగ్ హెచ్చరిక. ప్రపంచానికే నువ్వు పెద్ద టెర్రరిస్ట్ అయితే నిన్ను మించినోడు వీడికి పిచ్చలేసిందంటే ఏ రకంగా ఉండితే నీ పిచ్చ పనికిరాదు. జనం అది అంటున్నారనమాట. అది సో మొత్తానికి ఏంటంటే నువ్వు ప్రపంచాన్ని లేపేయాలనుకుంటే నిన్ను లేపేయాలనుకున్నాడు ఒకడు వచ్చాడు, నీకు మొగుడు వచ్చాడు ఒక రకంగా, లారెన్స్ బిష్నోయ్. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకు ట్వీట్ చేశారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. జై శ్రీరామ్ రామ్ రామ్ సభీ భయో కో जो ये पहलगाम कश्मीर आतंकी हमला हुआ जो बेगुनाह लोगों को बिना किसी कसूर की मारा है, इसका हम बदला जल्दी है लेंगे. इन्होंने तो हमारे नाजायज़ आदमी मारे, हम इनके ज़याज़ मारेंगे. वन ऐसा मारेगा पाकिस्तान घुसकर जो 1 लाख के బరాబర్ హోగా తుమ్ హాత్ మిలాగేతో. ఇంకా ఇక్కడి నుంచి అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ ఉందండి, అది మనం ఇక్కడ మాట్లాడకూడదు. ఒకటి చివరిలో వాళ్ళు పెట్టింది ఏంటంటే లారెన్స్ బిష్నోయ్ గ్రూప్, జితేందర్ గోగి గ్రూప్, హసీం బాబా, కాలారాణా అండ్ గోల్దీ బ్రార్, రోహిత్ గోదార గ్రూప్. ఇదండి వాళ్ళు ఏంటంటే హిందీనే ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టారు. సో నీకు మూడింది, ఒకవేళ నువ్వు నేవీ సీల్స్, యుఎస్ నేవీ సీల్స్ నుంచి తప్పించుకున్నా, ఇండియన్ నేవీ నుంచి తప్పించుకున్నా, భారత సైన్యం నుంచి తప్పించుకున్నా, ఇంకా ఇతరత్ర అంతర్జాతీయంగా ఇస్రాయెల్ గ్రూప్ నుంచి తప్పించుకున్నా, ఈ లారెన్స్ బిష్నోయ్ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు నీకన్నా పెద్ద ఆతంకవాది. సో ఒక ఆతంకవాదిని ఇంకో ఆతంకవాది చంపుకోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం. అంటే చాలా క్లియర్గా మిగిలిన ఈ కథ అంతా మనం ఈ టెర్రరిస్టుల చరిత్ర కథ అంతా వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కత్తి పట్టుకున్నవాడి చేతిలోనే, అలాగే గన్నెత్తినవాడి చేతిలోనే పోతాడు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. నువ్వు గన్నేంటి రకరకాల విన్యాసాలు చేసావు హఫీజ్ సయ్యద్. నీకు ఇప్పుడు సమాధానం చెప్పడానికి జై రామ్ అనుకుంటూ లారెన్స్ బిష్నోయ్ వచ్చాడు. ఇతని విధి విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే చాలా కఠోరంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీ నాయకులు అండ్ మీ ఆర్మీ చీఫ్, మరి మీరు ఆయన దగ్గర ట్రైన్ అయ్యారు, ఆయన మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. మీరందరికీ ఒకటే తరహా ఆలోచన విధానం ఉంటుంది కదా, ఏంటంటే మా బ్లడ్ వేరు, మా బ్రెడ్ వేరు, మా గ్రామర్ వేరు, మా గ్లామర్ వేరు, మా బ్రీడ్ వేరు అని. ఇన్ని వేర్లు ఉన్నాయి కదా, 5 వేర్లు ఉన్నాయి కదా మీకు. 5 వేలని కూకటి వేలతో పెగిలించేసేవాడు ఇక్కడ ఉన్నోడు, ఈ లారెన్స్ బిష్నోయ్ అనేవాడు. తక్కువ అంచనా ఏమాకండి. మీకు ఇప్పుడు థ్రెట్ భారత సైన్యంతో పాటు యుఎస్ నేవీ సీల్స్తో పాటు ఇంకితరత్ర పనిచేస్తున్న, భారత్ కోసం పనిచేస్తున్న ఇతర ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు ఇతని నుంచి కూడా ఉంది. సో ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థను ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. సయ్యద్ హఫీజ్ ఆల్రెడీ ఈ లెఫ్ట్ ఫర్ మీరు అనాలి పాపం, వయసులో పెద్ద కదా మీరు, ఎప్పుడో 1948 బార్న్, 77 ఇయర్స్. ఎందుకు సార్ ఇంత కష్టం మీకు? ఈ దశలో సముద్రంలో బోట్లు ఎక్కి వేరే మళ్ళీ షిప్పు మారి సౌదీకి చేరుకొని అక్కడ ఆ సౌదీ రాజు ఆశ్రమిస్తాడో లేదో తెలియక, అక్కడున్న గ్యాంగులను నమ్మాలో లేదో తెలియక, మరోపక్క మీకు పొంచి ఉన్న ప్రమాదం దావూద్ ఇబ్రహీం, ఆ దావూద్ ఇబ్రహీం గ్యాంగులు అక్కడ మిమ్మల్ని ఏం చేస్తాయో తెలియక, చోటా షైకిల్ మీ వెంబడి పడుతున్నాయంట. చోటా షైకిల్ ఎక్కడొచ్చి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాడో తెలియక 78 ఏళ్ల వయసులో బీపీ, షుగర్ ఇంకా లెక్కలేని రోగాలతో సతమతమవుతూ ఆవేశంగా ఆక్రోశంతో మీరు బయటకు వచ్చి చేసే ప్రసంగాలు, అది కూడా చూడొచ్చు. అది కూడా మనం ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. మీరు మొన్న మాట్లాడారు కదా, ఏది భారత్ నుంచి సింధు జలాలు ఆపేస్తే మోడీ గారి శ్వాస ఆపేస్తామని, అది కూడా చూద్దాం. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. సో ఆ వీడియో చూశారు కదా, దాంట్లో ఏమంటాడు, ఆయన వయసు, ఆయన శరీరం, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చాలా ఆయాసంతో మాట్లాడాడు. అవసరమా? దీనికి తోడు ఇప్పుడు మిమ్మల్ని లారెన్స్ బిష్నోయ్ తగులుకున్నాడు. ఈ బిష్నోయ్ గ్రూప్ ఉంది చూసారా, చాలా తలకాయ నొప్పి. ఇక్కడ భారతదేశంలో బాలీవుడ్ టాప్ స్టార్సే పోసుకుంటారు ఈ పేరు చెబితే, లారెన్స్ బిష్నోయ్ పేరు చెబితే. వాళ్ళు ఏం లెక్క చేయరు. ఇది ఒక డిఫరెంట్ తెగ. మీకు బలూచీలు ఉన్నారు కదా, మాకు బిష్నోయ్లలాగా. మీకు బలూచిస్తాన్ ఎలా ఉందో పాకిస్తాన్ అనుకొని, మీకు నైట్ పేరు కదా, వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు, రైళ్ళు వాళ్ళు హైజాక్ చేస్తారు. ఇతను ఏం చేస్తాడంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏంటంటే ఎక్కడ ధర్మానికి హాని జరుగుతుందో, గ్లాని జరుగుతుందో అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు. అంటే ఆయన అనుకున్న ధర్మానికి, ఆయన అనుకున్న న్యాయానికి హాని జరుగుతున్నప్పుడు
ఇప్పుడు జరిగింది. ఇప్పుడు దేశం తరఫున ఈ ఆతంకవాది పోరాటం చేస్తున్నాడు. మీ దృష్టిలో, ప్రభుత్వాల దృష్టిలో అతను ఆతంకవాది, మీ దృష్టిలో ఆతంకవాది. మిమ్మల్ని చూస్తుంటే కొన్ని సందర్భాల్లో జాలి కూడా అనిపిస్తుంటుంది సార్. సారనే అనాలి, వయసులో పెద్ద కాబట్టి. హఫీజ్ సయ్యద్ గారు మాకు తెలుగు సినిమా రంగంలో జయప్రకాష్ రెడ్డి గారని ఒక కమెడియన్ ఉండేవారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. ఆయన జయప్రకాష్ రెడ్డి గారు ఆయన ఒక స్లాంగ్లో మాట్లాడుతుంది, ఏమిరా బాలు నీతో ఏమి ప్రయోజనం అని. ఇప్పుడు మీరు ఆయన్ని చూసి, ఈ బిష్ణోయ్ని చూసి అలా అంటారు, ఏమిరా బాలు ఇలా నన్ను ఎందుకు వెంటబడుతున్నావని. అతను చెప్పినా మీకు అర్థం కాదు, అతను చెప్పడు, వస్తే విధ్వంసమే. మన రవితేజ సినిమాల్లో ఉంటుంది కదా ఆ డైలాగ్స్, పరుచూరు బ్రదర్స్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళ గురించి మీకు తెలియదు అనుకోండి, చెప్పినా మీకు అర్థం కాదు. చాలా పవర్ ప్యాక్డ్ డైలాగ్స్. వాళ్ళ డైలాగ్స్కి ఏంటంటే ఆడియన్స్ చప్పట్లు కొడతారు. వాళ్ళ డైలాగ్స్ తోటి హీరో ఎంట్రీ ఇచ్చే చప్పట్లు కొడితే రైళ్లు గాల్లోకి లేస్తాయి. అలాంటి వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నారు బెలూచిస్తాన్లో. వాళ్ళు రైళ్ళని హైజాక్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని మించినోడు వస్తున్నాడు, బలూచులను మించినోడు బిష్ణోయ్, ఈ లారెన్స్ బిష్ణోయ్. మీకు సినిమా చూపించడానికి, మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సినిమా చూపిస్తాడు. మల్టీ కలరా, లేకపోతే మీరు మల్టీప్లెక్స్లో చూడాలంటే మల్టీప్లెక్స్, లేకపోతే వీధుల్లో కూర్చొని చూడాలంటే వీధుల్లో, రచ్చబండ మీద చూడాలంటే రచ్చబండ మీద, ఏ స్క్రీన్కి ఆ స్క్రీన్ రెడీ చేసి వస్తున్నాడు. సో ఇలాంటి వాడిని మీరు ఎలా ఎదుర్కొంటారు? సో మీకు అర్థమవుతుంది కదా, లారెన్స్ బిష్ణోయ్ అనేవాడు భారతీయ సినిమా రంగం మీద వేసిన ముద్ర. స్టార్ హీరోలు పోసుకుంటారు. ఇలాంటి వాడు ఇవాళ సయ్యద్ హఫీజ్ని అంటాడటానికి రంగంలోకి దిగాడు. సో భారతదేశంలో భారతీయ ఆత్మ మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి వాళ్ళు కూడా తిరగబడతారనటానికి ఇదొక ఉదాహరణ.